నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పెందుర్తిలో పర్యటిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. సుపరిపాలనకు తొలి అడుగుతో ప్రజల ముందుకు వెళ్తున్న నేతలు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు. తరువాత అందరూ ఒకటేనన్న ఎమ్మెల్యే పంచకర్ల. బంగాళాఖాతంపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురవనున్న వర్షాలు. పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలో పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఘన స్వాగతం లభించింది. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాలన ఎలా ఉందో అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం సుపరిపాలనలో ముందడుగని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని, పార్టీ అధికారంలోకి ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పనిచేయడం తమ సిద్ధాంతమని తెలిపారు. రాక్షస పాలనకు చర్మగీతం పాడి కూటమికి ప్రజలు విజయం చేకూర్చి పెట్టారని, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అనునిత్యం అండగా ఉంటూ సంక్షేమాన్ని ప్రజల ముంగట పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు. అందులో భాగంగా మీ గ్రామానికి వచ్చాను. ఇప్పుడే 4-5 ఇళ్లు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని మనందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ ఎప్పుడు నేను ఇబ్బందులు పడలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం. కానీ ఈ 42 చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2019-24 ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, రాజకీయాలకి పనికి రానిటువంటి వ్యక్తి ఒక్క అవకాశం అని చెప్పి తండ్రి పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. నేను అధికారంలోకి రావడం తప్పు పట్టడం లేదు. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే, ప్రజలు ఎవరికి గౌరవిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాజకీయాలతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకి మేలు చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలి. గాజువాక 86వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. వార్డులోని అన్ని కాలనీల నుంచి సామాజిక వర్గాల వారీగా జన సమీకరణ చేశారు. వార్డు తెదేపా నాయకుడు కరి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు మాట్లాడారు. ఇటీవల కాలంలో వార్డులో జరుగుతున్న పరిణామాలపై ఒక్కొక్కరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సామాజిక న్యాయానికి అర్థం లేకుండా వార్డు అధ్యక్షుడిని నియమించారని, ఇది ఏమాత్రం క్షమించరానిదని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని కాదని అధ్యక్షుడిని ఎలా నియమిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కూటమి పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మిన కార్యకర్తలకు ఇదా న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు అధ్యక్షుడి ఎన్నికను ఓటింగ్ రూపంలో పెడితే ప్రజలే తీర్పు ఇస్తారని చెప్పారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కూడిన వినతి పత్రాన్ని వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డ రమణ, రాజన్న నాయుడు, కుమార్, జయలక్ష్మి, జాగారపు లక్ష్మి, సహినజ బేగం, ఐటి శ్రీనివాస్, మోసా, ఆయుబ్, రామకృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు. మాకు వార్డులో ఎప్పుడు కూడా వార్డు మీటింగ్ పెట్టి కమిటీ చేసేవారు.
ఆ కమిటీ ఇప్పుడు లేకుండా ఎక్కడో మూలని కమిటీ వేసుకొని ఒక 12 మంది 13 మంది కమిటీ వేసుకొని ఆ కమిటీలో ప్రెసిడెంట్ సెక్రటరీ అంటే చెప్పుకొని తిరుగుతున్నారు. వాటిలో కూడా చాలా గందరగోళాలు సృష్టించి ఏదైనా శంకుస్థాపనలైనా అవేమైనా కూడా గొడవలకి దోవతీస్తున్నాయి. దాన్ని కమిటీని రద్దు చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కొండపల్లం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను 43.60 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రైతు సేవా కేంద్రం, భారత్ నిర్మాణ సేవా కేంద్రాలను శాసనసభ్యులు కిమిడి కళ వెంకటరావు ప్రారంభించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో తీసుకున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని త్వరలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా వివరించామని ఆయన మీడియాకి తెలిపారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజల్లోకి వెళ్లడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ప్రతి ఇంటికి మంచి పాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే కిమిడి కళ వెంకటరావు పేర్కొన్నారు. చూడండి ఒకసారి. ఓకే, గాజువాక 66వ వార్డ్ అజీమాబాద్లో 50 లక్షలతో ముస్లింలకు చెందిన కబరిస్తాన్ ప్రహరీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. శ్మశాన వాటిక చుట్టూ ఉన్న గోడ శిథిలావస్థకు చేరడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజా అవసరాలు తీర్చడమే పనిగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు, కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు గోమాడ వాసు, మహమ్మద్ ముర్తజా, లంకా లత తదితరులు పాల్గొన్నారు. ఫండ్స్తో ఎంత కృషి చేసి తీసుకొచ్చినటువంటి ఫండ్స్ మనం ఇది ఒక మంచి కార్యక్రమంగా భావించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. భవిష్యత్తులో ముస్లిం సోదరులకు సంబంధించి ఇంకా కబ్రిస్తాన్ కూడా తీసుకొస్తాం, ఈద్గాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమం చేస్తాం, మదర్సాకు సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తాం, అలాగే షాజీఖానా కోసం తీసుకొస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడి నుంచి కూడా ముస్లిం సోదరుల నుంచి కూడా మంచి నాయకత్వం ఈరోజు వస్తుంది. ఇంకా యువ నాయకులు వస్తున్నారు. ఇంకా మంచి నాయకత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశ రాష్ట్ర అభివృద్ధిలో మనందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పెందుర్తి 96వ వార్డ్ శారదానగర్లో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుల కోరిక మేరకు అంగన్వాడీ కేంద్రాన్ని 16 లక్షల రూపాయల నిధులతో భవనం నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ అంగన్వాడీ కేంద్రానికి చుట్టూ త్వరలోనే కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిడిఓ నీలవేణి, సూపర్వైజర్ డి మానస, వార్డు అధ్యక్షులు ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు వేగి పరమేశ్వరరావు, అంగన్వాడీ టీచర్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఫోన్ కి అలవాటు పడిపోయింది, ఫోన్ కాల్ చూస్తుంది. నాయకులు కానీ పెద్దలు కానీ మహిళలు కానీ నిన్నే పక్కన పబ్లిక్ కోరిక మేరకు ప్రైవేట్ బిల్డింగ్ ఉంది, దాన్ని అందరి కోరిక మేరకు 16 లక్షలతో భవనం నిర్మించుకోవడం జరిగింది. దీంట్లో పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా రావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి తమ్ముడు నువ్వు ఓపెన్ చేసి నాకు వేరే ప్రోగ్రామాలు రాలేదు, నేరుగా నువ్వు వెళ్ళమంటే నేను కూడా ఇవాళ ఓపెనింగ్ ఆపకూడదు, పబ్లిక్ ఇబ్బంది పడతారు అధికారులు కూడా,
అనేది మీరు అనుకున్న టైంకి ఓపెన్ చేసి మన ఎమ్మెల్యేగా చెప్పడం, నేను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇలాగే ఏవైతే అంగన్వాడీ ఉన్నాయో ఉన్నట్లు కూడా అన్ని విధాలుగా డెవలప్ చేయాలని బాధ్యతతో ఓ ప్రజాప్రతినిధిగా నాకు భాగస్వామిగా నా వార్డులో ఉంది. ఇవన్నిటిలో కూడా పూర్తి చేస్తాం. ఇంకా మెరుగైన సేవలు ఇవ్వనందుకు ఏ విధంగా అవకాశం ఉందో డిస్కస్ చేసి మెరుగైన సేవలు ఇస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే గ్రామాల రూపురేఖలు మార్చి చూపించామని, ప్రతి గ్రామం అభివృద్ధి చెంది కలకలలాడుతోందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు, సీనియర్ నాయకులు జామి గంగునాయుడు కృషితో 2,25,00,000 రూపాయల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన రోడ్లు, డ్రైన్లను ఆయన ప్రారంభించారు. గ్రామ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు రాంపురం కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేదని, ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రమే రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప గెలిచిన తర్వాత ప్రజలు తమకు ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో వారికి ఎంత అభివృద్ధి చేసి చూపించామన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని అనుకున్నా కూటమిలో ఉన్న 3 పార్టీల నాయకులు కలిసిమెలిసే ఉన్నామని, కలిసికట్టుగానే ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు, ఎంపీటీసీ గండి హిమబిందు, సీనియర్ నాయకుడు గండి భూషణం తదితరులు పాల్గొన్నారు. వాటర్ ట్యాంకు, 2 అంగన్వాడీ బిల్డింగులు, ₹1,10,00,000తో రోడ్లు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇచ్చిన వెంటనే బ్రహ్మాండంగా పనులు చేసి మళ్ళీ ఓపెనింగ్లు కూడా ప్రారంభించుకోవడం అనేది ఒక పార్టీలో, ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్న మా అందరికీ కూడా ఎన్డీఏ కూటమి ద్వారా ఇది ఒక గౌరవం, ఒక తృప్తి. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ మరిన్ని కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి, మరిన్ని నిధులు రాబోతూ ఉన్నాయి. తప్పకుండా వాటితో కూడా ఈ గ్రామానికి ఏం కావాలో పరిపూర్ణంగా అన్ని కార్యక్రమాలు, ఈ గ్రామమే కాదు, ఈ మండలమే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా కార్యక్రమాలు తీసుకుని చేస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేదల సొంతింటి కల నెరవేర్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన టిడ్కో గృహాల మంజూరులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ విషయంపై నేడు జీవీఎంసీ స్పందనలో ఆయన కమిషనర్కి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ హయాంలో నిజమైన లబ్ధిదారులకు కాకుండా వారి సానుకూల పరులకు టిడ్కో గృహాలను కట్టబెట్టారని ఆరోపించారు. తమ వద్ద ఉన్న పూర్తి సాక్ష్యాధారాలతో అనేక మార్లు గత ప్రభుత్వ పాలనలో ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో మాత్రం అర్హత కలిగిన నిజమైన పేదవాడికి టిడ్కో గృహాలు అందేలా చేయాలని ఆయన కోరారు. పేదలకి ఇల్లు కట్టాలని అద్భుతమైనటువంటి గృహాలు నిర్మించి విశాఖ మహానగరంలో టిడ్కో ఇల్ రూపంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి టిడ్కో గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ టిడ్కో గృహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు, పేదలు ఎవరైతే ఇల్లు కోసం దరఖాస్తు చేసుకొని లక్షల మంది పేదలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం చుట్టూ, అలాగే జీవీఎంసీ కార్యాలయం చుట్టూ, ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ, రాజకీయ నేతల చుట్టూ ఏదైతే తిరుగుతూ ఉన్నారో ఆ యొక్క ఎంపిక విధానంలో పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో వైసీపీ నేతలకి, వాళ్ళ తొత్తులకి అక్రమంగా టిడ్కోలు కేటాయించారని చెప్పి గత 5 ఏళ్లుగా కూడా మేము పోరాడుతూ ఉన్నాం. ఆధారాలతో అప్పటి జిల్లా కలెక్టర్కి అప్పుడు కూడా గ్రీవెన్స్లో పెట్టడం జరిగింది. కనీసం బెనిఫిషియరీస్ డబ్బులు కట్టకుండా, బెనిఫిషియరీస్ విషయంలో పారదర్శకంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కేటాయించకుండా పెద్ద ఎత్తున టిడ్కో గృహాలు అక్రమాలు జరిగాయని, దాంట్లో భాగంగా
పెదవాల్టేరు ఆదర్శ గ్రామం ఏదైతే ఉందో జీవీఎంసీ వార్డు నెంబర్ 19లో 120 టిట్కో గృహాలు కడితే అక్కడ గత ప్రభుత్వంలో కేటాయింపులు ఇల్లు వాంబే గృహాలు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ 60కి పైగా గృహాలు ఇచ్చారని చెప్పి ఫిర్యాదు చేశాం. అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి యూసీడీ పీడీ పాపనాయుడు 12 ఇళ్ళు ఒక్కొక్క ఇల్లు 15 లక్షల రూపాయలకి అమ్మేసుకున్నాడని చెప్పి ఆధారాలతో పెట్టాం. దానిపైన విచారణ చేపడతామని చెప్పి ఇప్పుడు కూడా విచారణ చేపట్టలేదు. అక్కడ అదే ఆదర్శ గ్రామంలో మిగతా ఇల్లు ఏవైతే ఉన్నాయో నాట్ అలాటెడ్ అని ఉంది ఇక్కడ ఇల్లు. ఇది ఆదర్శ గ్రామం లిస్టు. నాట్ అలాటెడ్ ఉన్నటువంటి ఈ ఆదర్శ గ్రామం లిస్టులో ఈ ఇల్లులో ఇప్పుడు యూసీడీ అధికారులు పెద్ద ఎత్తున అనధికారికంగా ఇల్లు కేటాయించకుండా ఈ ఇల్లుల్ని రాజకీయ నేతలు యూసీడీ అధికారులు కలిపి ఒక్కొక్క ఇంటిని 15 లక్షల రూపాయలకి తగనమ్మేసి వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారికి సాక్ష్యాధారాలతో ఇంట్లో నివసిస్తున్న ఫోటోలు, ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి 3,25,000 రూపాయలు రుసుం కట్టకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ జీవీఎంసీ కమిషనర్ గారు కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఉత్తర్వులు ఆ లబ్ధిదారులకు ఇవ్వకుండా రాజకీయ నేతలు యూసీడీ అధికారులు కలిపి కుమ్మక్కయ్యి పెదవాల్టేరు ఆదర్శ గ్రామంలో ఉన్నటువంటి ఇల్లుల్ని ఒక్కొక్క ఇంటిని 15 లక్షల రూపాయలకి తగనమ్మారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి యూసీడీ అధికారులు రాజకీయ నేతలు ఏ విధంగా అయితే 12 ఇళ్ళు అమ్మేసుకున్నారో, ఏ విధంగా అయితే అక్కడ ఇల్లు కేటాయింపులు నిజమైనటువంటి లబ్ధిదారులకు కాకుండా వాళ్ళు తొత్తులు కేటాయించారో అడ్డదారులు, వాటిలన్నింటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని ఇవాళ జీవీఎంసీ కమిషనర్ గారు కోరడం జరిగింది. ప్రపంచ శాంతి కోసం సనాతన ధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మహామండలేశ్వర్ అనంత విభూషిత నారాయణ నందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో అష్టోత్తర శత కుండాత్మక శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ యాగం సంకల్పించినట్లు సహస్రాధిక దేవాలయ ప్రతిష్టాపకుడు అర్చక ఎగ్జామినర్ రామాచార్యులు తెలిపారు. రామకృష్ణ బీచ్ కాళీమాత ఆలయం వెనుక ఏపీఐఐసి గ్రౌండ్స్లో రేజెటి శ్రీ రామాచార్యులు సారథ్యంలో యాగశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి పూర్వకాలంలో ఋషులు అనేక యజ్ఞ యాగాదులు చేసేవారన్నారు. ప్రస్తుత సమాజంలో నెలకొన్న అనేక విపత్తులు నివారించడానికి విశ్వశాంతి కోసం నారాయణ నందగిరి మహారాజ్ దేశవ్యాప్తంగా 12 యాగాలు నిర్వహించాలని సంకల్పించారని, అందులో మొదటిది విశాఖలో ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 7 సాయంత్రం విశాఖ పురవీధుల్లో పసుపు కుంకుమల కలశాలతో శ్రీమూర్తులు, వివిధ వాయిద్య కళాకారులతో శ్రీ లక్ష్మీనారాయణ శోభయాత్ర శోభయమానంగా జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు కె ప్రమీలాదేవి, మానస సరోజ, విష్ణు, సినీ నటుడు కుమరన్, సతీష్ కుమార్, నయని, దేవత్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. దేశమంతా అస్తవ్యస్తంగా ఉంది, దేశాన్ని రక్షించాలంటే ఏం చేయాలి అని పూర్వం చేసేదేంటి, సనాతన ధర్మంలో యజ్ఞం చేసే రక్షించాలి అని చెప్పి, కాబట్టి యజ్ఞం చేస్తే బాగుంటుంది అనే ఒక సంకల్పం కలిగింది. వారు ఆశ్రమాల్లో చేస్తూ ఉంటారు, పేదలకు చదువు చెప్పిస్తున్నారు, వేద పాఠశాలలు పెట్టారు, వైద్యశాలలు పెట్టారు. కానీ ప్రపంచంలో శాంతి కావాలంటే యజ్ఞాలు ప్రారంభించాలి అని మానస సంకల్పం కలిగింది. దీర్ఘశ్రవణ సత్రయాగం అని 12 సంవత్సరాలు యజ్ఞం చేసేవారు పూర్వం. స్వామి సంకల్పం ఏంటంటే 12 దగ్గరలో యజ్ఞం చేద్దాం పోని వరుసగాను అని వారికి సంకల్పం కలిగింది. దీనివల్ల లోకశాంతి కలుగుతుంది, ధర్మం రక్షింపబడుతుంది అనేటువంటి భావనతోటి వారు ఏర్పాటు చేశారు. ఆయన మహానుభావుడు మహామండలేశ్వర్ అనంత విభూషిత నారాయణానందగిరి మహారాజు గారు. వారు ఏర్పాటు సామాన్యమైనటువంటిది కాదు. వారి వల్ల మనందరం తరిస్తున్నాం. అజ్ఞానతనముచే ఆవృతంపైన ఒక్కని అంతరంగ మార్గంబునందు విజ్ఞాన భాస్కరావిర్భూత కిరణంబు నుండేని నూపుదేని నాదు జన్మంబు ధన్యముగాది వసుదానే ఆ స్వామి సంకల్పం చేసి మొట్టమొదట యజ్ఞాన్ని విశాఖపట్నంలో చేయాలని వారి సంకల్పం కలిగింది. అది మన భాగ్యం. కాబట్టి ఈ యజ్ఞం 3 రోజులు జరుగుతుంది. 7వ తారీఖు సాయంకాలం శోభయాత్ర జరుగుతుంది. 8వ తారీఖు ఉదయం సంకల్పం చేయబడుతుంది. 108 హోమగుండాల్లోని కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క 108 నామాలతోటి 108 హోమగుండాలు, 108 హోమగుండాల్లోని 125 మంది పండితుల చేత యజ్ఞ కార్యక్రమం
8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖున మహాపూర్ణావతి మహోత్సవం ఉంటుంది. సాయంకాలం లోకశాంతి కోసం అని చెప్పి లక్ష్మీనారాయణ శాంతి కళ్యాణం కూడా జరిపిస్తారు. మరి మహాపూర్ణావతిలోని లోక కళ్యాణం జరిగేటువంటి కళ్యాణంలోని తర్వాత ఈ యజ్ఞంలోని ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నట్లయితే మన ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. దానికోసం పెట్టబడినే తప్ప వారి గోత్రనామాలతోటి వారి అభివృద్ధి చెందాలని ఎక్కడా ఇందులో చెప్పలేదు. మన కోసం పెట్టారు కాబట్టి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి అన్వయించి శ్రవణం, మననం, ఆచరణం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 3,000 మందికి పైగా విధులు నిర్వహిస్తున్న జీవీఎంసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు నాయకులు వెంకటరెడ్డి ఈరోజు జీవీఎంసీ స్పందనలో కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని రక్షించే ఉద్యోగాలు చేస్తున్న లైఫ్ గార్డ్స్కు బకాయి ఉన్న 3 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకు అనుకూలంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కోరారు. కాకుండా అవుట్సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్ట్ ద్వారా కానీ ఏజెన్సీల ద్వారా కానీ 3,000 మంది వరకు పనిచేస్తున్నారు. వీళ్ళకే ఒక విధానం అంటూ లేదు. జీవీఎంసీ వాళ్ళు తప్పుడు పద్ధతుల్లో గవర్నమెంటు తాలూకు సర్కులర్ని ఉల్లంఘిస్తూ టెండర్లను అలాగే కొటేషన్లు వేయడం జరుగుతుంది. అందులో ఒక కనీస వేతనం అంటూ ఉండదు, అందులో పిఎఫ్పిఎస్ఏ ఉండదు. ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరించడం వల్ల 3 నెలలకి 4 నెలలకి జీతాలు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజున లైఫ్ గార్డ్స్ అప్పికొండ బీచ్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ అనేక మంది 100 మంది ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు. సముద్రంలో కొట్టుకుపోయేటటువంటి వాళ్ళని కాపాడడం అనేది రిస్క్ తీసుకొని కాపాడడం అనేది వీళ్ళ తాలూకు విధి. నిన్న ఒకరు కొట్టుకుపోతూ ఉంటే కాపాడారు, మన వాళ్ళు కొట్టుకుపోతుంటే కాపాడారు. రోజు ఏదో ఒకరో ఇద్దరును కాపాడడం అనేది జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి 3 నెలల నుంచి జీతాలు లేవు. కేవలం వీళ్ళ టెస్టుల ద్వారా వచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళని సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళ అవకాశంలో పెడతామని అన్నారు. కనీస వేతనం అన్నది చెల్లిస్తానన్నారు. అవేమీ చెల్లించలేదు. సరికదా 3 నెలల నుంచి జీతాలు లేవు. అందుకనే కమిషనర్ గారికి స్పందనలో పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అని యూనియన్ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. దాని మీద చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు చెప్పారు. గ్రేటర్ విశాఖ వ్యాప్తంగా ప్రధాన కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు తెలిపారు. కోట్లాది రూపాయలను అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నామని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. జీవీఎంసీ 87వ వార్డులో సుమారు 6 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు కార్పొరేటర్ బోండా జగన్తో కలిసి వారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ సేవా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మహా విశాఖ నగరంలో ఏ వార్డు చూసినా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజలు ఆశించిన ప్రగతిని అందించినట్లు అవుతుందన్నారు. క్రీడా మైదానాలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. శంకుస్థాపన చేసిన మరుక్షణమే పనులు జరగాలన్నది ప్రభుత్వం ఆదేశమన్నారు. మా శ్రీనివాస్ గారు కానీ ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన ఇష్యూ భీముల్లో కానీ కొన్ని ఏరియాల్లో ఇంకా కొన్ని లైన్స్ కానీ టైములు కానీ పాటించలేని పరిస్థితిలో వాటర్ ఉంది. దాన్ని కూడా తొందరలో, ఎందుకంటే 1,500 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ని లైన్ చేయాలని మనం డిస్కస్ చేస్తూ మినిస్టర్ గారికి కూడా చెప్తాం. వాటర్ ఇస్తే మ్యాక్సిమం 2 గంటలు ఇంకా వాటర్ పెంచే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా పబ్లిక్ ఎక్కువగా అపార్ట్మెంట్స్ కానీ అన్నీ తయారవుతున్నాయి. విశాఖపట్నం నగరంలో ఎవరైనా ప్రశాంతంగా ఉండాలంటే విశాఖపట్నం వచ్చి వాళ్ళు సెటిల్ అవుతున్నారు. దానికి మేము గర్వకారణంగా చెప్తున్నాం. ప్రజలు కూడా యోగా దగ్గర నుంచి ప్రతి దాంట్లో సహకరిస్తున్నారు. దాంట్లో బాధ్యత, భాగస్వామ్యం మాకు ఉంది కాబట్టి ప్రతి ఏరియాలో కూడా అభివృద్ధి కోసం మేము పాటుపడతాం. జీవీఎంసీలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 2 నుండి ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్ధం అవుతున్నారని ఏఐటీయూసీ నాయకులు పడాల రమణ తెలిపారు. ఈ మేరకు ఉద్యోగుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జీవీఎంసీ కమిషనర్కు అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా కాలం వెళ్లబోస్తున్న పాలకులు ఇకనైనా మేల్కొనాలని అన్నారు. జీవో నెంబర్ 7ని అనుసరించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతంగా మారుతుందని హెచ్చరించారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీగా ఈ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్, ఆఫ్ కోర్సుకు సంబంధించిన కార్మికులు, అలాగే క్లాపు, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి వివిధ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సమ్మె నోటీసు కూడా గౌరవ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు కానీ, రిటైర్మెంట్ అయినటువంటి గ్రాడ్యుయేటీ కానీ అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. డిఏలు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అవేవి కూడా పరిష్కారాన్ని నోచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం రోజులు గడిపేస్తున్నటువంటి నేపథ్యంలో సమ్మెకి సిద్ధమవుతూ ఉన్నాం. మరోవైపున ఏదైతే జీవో నెంబర్ 36 ప్రకారం, అలాగే జీవో నెంబర్ 7 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలో ఆ వేతనాల కోసం గత కౌన్సిల్లో తీర్మానం చేశామని చెప్పి జీవీఎంసీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. తీర్మానాలు సంతక సీటీలు అచ్చి గాజుల్లాగా కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప కార్యరూపం దాల్చడం లేదు. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులు కూడా రేపు 2వ తేదీ నుండి సమ్మెకి సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేస్తూ నోటీసులో పొందుపరచడం జరిగింది. మరీ ముఖ్యంగా స్థానికంగా జీవీఎంసీ పరిధిలో కమిషనర్ గారు, మేయర్ గారు స్థానికంగా ఇక్కడ చేయాల్సినటువంటి సమస్యలు చాలా వరకు జటిలంగా, అపరిష్కృతంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లోనూ ఉన్నటువంటి కార్మికులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొన్న మనం చూసాం జీవీఎంసీకి అవార్డులు పంట వరుస ప్రతి ఇయర్ కూడా మనకు మంచి అవార్డులు వస్తున్నాయి. అవార్డులు రావడానికి గల కారణం జీవీఎంసీ ఉద్యోగులు పనిచేస్తేనే అవార్డులు వస్తున్నాయి. కానీ అవార్డులు తెచ్చినటువంటి అవార్డులు అందుకున్న అధికారులు మాత్రం మోడీ గారేమో కాలు కడిగారు, వీళ్ళేమో పూట భోజనం పెట్టి చేతులు దులుపుకుంటారు తప్ప ఆ కార్మికులకు కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమవుతూ ఉన్నారు. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్కి ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేశారు. మనం ఏసీలకి బాగా వేసి చూసేస్తాం కదండి, ఓవర్ ఎండలు అంటే సన్ ఈక్వేటర్కి దగ్గరగా ఉండడం, టాపిక్స్లో ఉండడం. నిన్న దక్షిణ ఒరిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న బంగాళాఖాతమే ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజుకి దక్షిణ ఒరిస్సా మీద, దాని పరిసర ప్రాంతాల మీద ఉంది. దాని నుండి ఏర్పడిన ఆవర్తనం ఎత్తు 5.8 కిలోమీటర్ల హైట్ వరకు ఉంది. అది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో కొంచెం వాలి ఉంది. అంతేకాకుండా ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ 5.8 కిలోమీటర్ల దగ్గర దక్షిణ సెంట్రల్ కర్ణాటక, అంటే కర్ణాటక మధ్య ప్రాంతం నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర వరకు ఆవరించి ఉంది. వీటి రెండింటి ప్రభావంతో, ఇంతేకాకుండా నిన్నటి బీహార్ నుండి ఉన్న ట్రఫ్ బలహీనపడింది. ఒరిస్సా వరకు ఉన్న ట్రఫ్ బలహీనపడినప్పటికీ ఈ మూడింటి ప్రభావంతో మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అక్కడక్కడ గాలి కూడా వేగంగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు కూడా 1-2 చోట్ల ప్రతి జిల్లాలోనూ పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటే కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశము పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. భారీ నుండి అతి భారీ వర్షాలు పడే జిల్లాలు పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. ఈ రోజుకి భారీ వర్షాలు పడే జిల్లాలు అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానం, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య. భారీ వర్షాలు పడతాయి ఈ జిల్లాల్లో. మరొకసారి చెప్తాను. అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలు.
అంతేకాకుండా రేపటికి కూడా కొన్ని చోట్ల 1-2 చోట్ల భారీ వర్షం పడే జిల్లాలు అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షం పడే అవకాశం ఉందన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెందుర్తిలో పర్యటిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. సుపరిపాలనకు తొలి అడుగుతో ప్రజల ముందుకు వెళ్తున్న నేతలు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, తరువాత అందరూ ఒకటేనన్న ఎమ్మెల్యే పంచకర్ల. బంగాళాఖాతంపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురవనున్న వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.